హాయ్ హలో నమస్తే అస్సలం అయికం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు thumbnail-లో చూసుంటారు కదా. సో నేనైతే నా రెగ్యులర్ రొటీన్ ఇక్కడ చూపిస్తూనే పూణేలో అద్దెకిండ్లు ఎలా తీసుకోవాలి, మేము ఏమేమి ఇబ్బందులు పడ్డాము, అలానే మన తెలుగు వాళ్ళే కదా అని నమ్మి ఇంట్లోకి అంటే అద్దె ఇంట్లోకి వెళ్తే ఎన్ని కష్టాలు పడ్డామో ఇదంతా మీకు ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తాను. సో రెగ్యులర్ రొటీన్ అయితే అంటే కంటిన్యూ అవుతుంది. అలానే నేనైతే వెనకాల మొత్తం స్టోరీ అనేది చెప్తాను. అంటే పూణేలో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అద్దెకి ఇల్లు తీసుకునే ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, అయితే బ్రోకర్ లేకపోకుండా ఎలా మనం ఇల్లు అనేది వెతకాలి, ఏ ఏరియాలు మనకి కన్వీనియంట్గా ఉంటాయి అండ్ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఏ ఏరియాలో ఉంటారు అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. అలానే మేము పడ్డ ఇబ్బందులు కూడా ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ నేను పెళ్ళయిన తర్వాత పూణేకి అయితే వచ్చాను. అప్పటి వరకు పూణే ఎప్పుడూ చూడలేదన్నమాట. సో ఫస్ట్ టైం పూణేకి రావడము అంతా కొత్తగా ఉంది అండ్ అలవాటు అవ్వాలి అంటే చాలా కష్టము. చిన్నప్పటి నుంచి మనము అక్కడ తెలుగు అక్కడే ఉండి ఉంటాము, ఇంకా ఇక్కడ సైడ్ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకా ఒక్కసారి కూడా పూణే అయితే చూడలేదన్నమాట. సో సడన్గా రావడము అంతా కొత్తగా అనిపించింది. దాని తర్వాత చిన్న చిన్నగా ఇంకా హస్బెండ్ సపోర్ట్ వల్ల అలవాటు అయితే అయిపోయాను. కానీ ఫుడ్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సో ఇంకా ఫస్ట్లో రెంటెడ్ ఇండ్ల గురించి నాకైతే అస్సలు ఐడియా లేదు. సో అయితే ఫస్ట్ మేమున్న ఇండ్లు అనమాట, నాకు పెళ్ళైన తర్వాత మేమున్న ఇండ్లు అయితే ఇక్కడ కాత్రాజ్లో అయితే ఉండే. సో కాత్రాజ్ బాలాజీ నగర్ అనమాట. అదేంటంటే చాలా కొంచెం అంటే కాస్ట్లీ ఏరియా అనమాట. అయితే అన్నీ అవైలబుల్గా అంటే మనకి బస్సు రూట్ కానీ అంతా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సెస్ మనకి ఫ్లెక్సిబుల్గా అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఆ ఏరియాలో ఉండేవాళ్ళము. ఆ ఏరియాలో ఏంటి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఒకటి ఇండ్లు, అక్కడ రెంట్ వచ్చేసి 10,000. అయితే డిపాజిట్ ఎంత ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు. ఇంకా మేము ఫస్ట్ ఉన్న ఇల్లు అనమాట, 10,000 రెంట్ ఉండే. అయితే అక్కడ మాకేమి పెద్ద ఇబ్బంది రాలేదు. కానీ ఇంకా మళ్ళీ మాకు ఆఫీసెస్ అంటే నాకు జాబ్ రావడము, తనకి జాబ్ దూరంగా ఉండడం వల్ల మాకు ఏరియా చాలా దూరం అయిపోతుంది. ఇంకా బస్ జర్నీలోనే టైం మొత్తం అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ హైవే టచ్ ఉంటుంది, కాత్రాజ్ ఏరియా నుంచి హైవే టచ్ ఉంటుంది. సో హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల మేమైతే అక్కడ నుంచి ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. ఇల్లు షిఫ్ట్ అయిపోయి హడప్సర్ ఏరియాకి అయితే వచ్చామన్నమాట. హడప్సర్ అంటే ఇంకా మధ్యలో ఉంటుంది. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు అనేది ఎక్కువగానే ఉంటారు. కానీ మేమున్న ఏరియాలో ఎక్కువ మంది అయితే లేకుండే. సో అక్కడ 2 BHK ఇల్లు అయితే రెంట్కి తీసుకున్నాము. సో 1 BHK ఎందుకు తీసుకోలేదు అంటే ఎవరైనా వస్తే ఉంటుంది అన్నట్లు, ఒక రూమ్ అన్నా ఉండాలి అన్నట్లు మేమైతే 2 BHKనే స్టార్టింగ్ నుంచి 2 BHKనే తీసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే హడప్సర్ ఏరియాలో 8,000 రెంట్ అండ్ 2 months ఈ డిపాజిట్ అయితే ఉందన్నమాట. 2 months డిపాజిట్ అంటే 16,000 డిపాజిట్, ఇంకా రెంట్ ఎవ్రీ మంత్ 8,000. సో అక్కడ మేము ప్రాబ్లం చేసినవి ఏంటి అంటే ఇంకా వాటర్ ఇష్యూ అనమాట. అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్లో కానీ అంటే మేము హైదరాబాద్లో అయితే రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అప్పుడు మేము పెద్ద ఇష్యూస్ అయితే ఏం పెద్ద ఫేస్ చేయలేదు. కాబట్టి రెంటెడ్ ఇల్లు ఎలా ఉండాలి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనేది అయితే కొంచెం కూడా ఐడియా లేదు. సో ఇంకా అక్కడ ఆ ఇంట్లో దిగగానే ఇండ్లంతా బాగుంది, ఇంటి ఓనర్స్ బాగున్నారు, అందరూ మంచిగా మాట్లాడతారు, అంతా బాగుందిలే అనుకున్నాం. కానీ అక్కడ వాటర్ ప్రాబ్లం ఉండే. అయితే ఇంకా మేము చేరిన తర్వాత ఓనర్ ఏం చేశారంటే కిచెన్లో ఒక టాకీ లాగా పెట్టించారు. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనము పాత్రలు తోముకోవడానికైనా వాటర్ ఉండాలి కాబట్టి కిచెన్లో ఒకటి మనకి టాకీ లాగైతే పెట్టించారనమాట. ఆ టాకీ ఒక 10 liters అంతే, ఓన్లీ మనం పాత్రలు తోముకున్నంత వరకే అనమాట. అయితే మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours వాటర్ వచ్చేవి. సో అలా అక్కడ వచ్చేసి వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే. ఇంకా అంతకుమించి ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేకుండే అనమాట. అయితే ఇంకా లాక్డౌన్ టైంలో అంతా మేము అదే ఇంట్లో ఉన్నాము. అయితే అక్కడ ఓనర్స్ కూడా చాలా అంటే చాలా మంచి వాళ్ళు, ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళే అనమాట. అయినా కూడా చాలా మంచి వాళ్ళు. ఈవెన్ లాక్డౌన్లో కూడా వాళ్ళు మా దగ్గర ఎలాంటి రెంట్ అయితే తీసుకోలేదు.
అంటే అప్పుడు మధ్యలో ఒక రూల్ వచ్చింది కదా, రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళు రెంట్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు అన్నది అయితే వచ్చింది కదా. మేమేమి వాళ్ళని అంటే మాకేమో జాబ్స్ శాలరీస్ అంతా వస్తున్నా కూడా వాళ్ళు వద్దు, ఏం అవసరం లేదు, ఏదైనా అంటే అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అలా ఉండేది కదా, ఏదైనా ఎమర్జెన్సీ అలా వచ్చినా అందరి దగ్గర డబ్బులు ఉండాలి అన్నట్లు వాళ్ళైతే వద్దన్నారు అనమాట. సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇంకా అని మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఆ వాటర్ ఇష్యూనే. ఏది ఉన్నా కూడా వాటర్ ఇష్యూ ఉంటే అస్సలు ఇంకా మనం లైక్ ఏంటి అంటే ఉండలేం కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరైనా వచ్చినా కూడా ఇంకా మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours అది కూడా టాకీలలో ఉన్న నీళ్లు మాత్రమే వాడుకోవాలి. సో అలా ఇబ్బంది అయింది. ఇంకా అయితే ఓనర్ ద్వారా మాకు ఏమి ఇబ్బంది కాలేదు, కానీ ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ద్వారా ఇబ్బంది అయితే అయిందనమాట. లాక్డౌన్లో మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్క చుక్క కూడా వాటర్ లేవు. అంటే ఇంకా అది టైం కూడా కాదనమాట, మార్నింగ్ ఒక 2 hours ఈవినింగ్ 2 hours వదులుతారు కదా. అయితే మేము ఒక మధ్య టైంలో లైక్ ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. వాటర్ అస్సలు లేవు. వాటర్ వదలడానికి మోటార్ వేయాలి అంటే మేమైతే అస్సలు వేయమన్నారు అనమాట. లైక్ ఈవెన్ ఓనర్ చెప్పినా కూడా మేమైతే వాటర్ వేయము, పొద్దున 2 hours సాయంత్రం వరకు వెయిట్ చేయండి, ఎలా అలా అడ్జస్ట్ అవ్వండి అని అన్నారు. ఇంకా దానికి ఇంకా మాకు అస్సలు ఉండాలని అనిపించలేదు. ఓనర్ వాళ్ళు కూడా చెప్పారనమాట, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు చాలానే ఇది పెడుతున్నారు, మేమే ఆలోచిస్తూ ఉన్నాము లైక్ ఏంటి అంటే ఇండ్లు అమ్మేస్తే సరిపోతుంది అన్నట్లు. అయితే ఓనర్ ఏమన్నారంటే ఇంకా లైక్ ఏంటంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మాదే వేరే చోట ఇల్లు ఉంది కానీ అది దూరంగా ఉంది, అక్కడ వెళ్ళి ఉండొచ్చు అన్నట్లు అన్నారు. ఇంకా నది ఉండి వద్దు, అనవసరంగా ఇలాంటి అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా చిన్న చిన్న దానికి కూడా హెల్ప్ చేయకపోతే ఎట్లా అన్నట్లు ఇంకా నది మళ్ళీ ఇంకా వెతికారనమాట తన ఫ్రెండ్స్ త్రూ. అట్లా ఇప్పుడు బ్రోకర్ ఏజెంట్ త్రూ వెళ్ళాలి అంటే 1 month రెంట్ అనేది ఇవ్వాలి. ముంబైలో అయితే కంపల్సరీ బ్రోకర్ త్రూనే వెళ్ళాలి, మనకి డైరెక్ట్గా ఇండ్లు దొరకవు. కానీ పూణేలో అదంతా ఏం లేదనమాట. కొన్ని ఏరియాస్ మించితే లైక్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇలాంటి ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్ ఇక్కడ కూడా శివాజీ నగర్ అలాంటివి ఉంటాయి అనమాట. అక్కడ రెంట్స్ అనేటివి చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి. అలాంటి ఏరియాస్లో మాత్రమే బ్రోకర్ త్రూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మన కొన్ని ఏరియాస్ ఉంటాయి లైక్ ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా మాంజరి, తర్వాత అడప్సర్, ఇంకా కరాడి, అలానే ఇంకా పింప్రి చించువడ్, తర్వాత హింజవాడి అనే ఏరియాస్ ఉంటాయి. హింజవాడి అంటే కింద అక్కడంతా ఐటీ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ కరాడీలో కూడా చాలా పెద్ద ఐటీ ఏరియా అయితే ఉంది. సో మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, తెలుగు, తమిళ్, ఇంకా అందరూ డిఫరెంట్ రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ ఈ మాంజరి అనే ఏరియాలో నదీం ఫ్రెండ్ త్రూ వచ్చి వెతికారనమాట. సో వెతికితే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ ఉన్నది కాత్రాజ్లో 10,000, ఇంకా దాని తర్వాత హడప్సర్లో వచ్చేసి 8,000. అయితే ఈ మాంజరి ఏరియాకి వచ్చినప్పుడు వెతికితే ఇక్కడ మాత్రం 1 BHK ఇండ్లు అయితే దొరికింది, చాలా బాగుండే. అండ్ ఫస్ట్ కూడా మేమే అనమాట ఆ ఇంట్లో ఉంది. 6,000 రెంట్, ఇంకా 1 month డిపాజిట్ అనమాట. సో ఇండ్లు బాగుంది, అలానే మాకు ఆఫీసెస్కి దగ్గర ఉంది, అండ్ ఏరియా కూడా బాగుంది అని చెప్పేసి మేమైతే డైరెక్ట్ ఇంకా నో బ్రోకర్ అదంతా ఏం లేదనమాట, డైరెక్ట్గానే వచ్చేసి ఉన్నాము. సో ఇక్కడ ఏంటి అంటే 1 BHK ఇండ్లు కదా, వాటర్ అదంతా ఉంది, అంతా బాగానే ఉంది, ఓనర్ బాగానే ఉన్నారు. ఓనర్ కూడా బీహార్ సైడ్ అనమాట. సో ఆర్మీ రిటైర్డ్ అతను, అంతా బాగానే ఉండే. లిఫ్ట్ లేకుండే, 3rd floor అది, అయినా కూడా మేమైతే అడ్జస్ట్ అయిపోయాము. సో ఇంకా రెంట్ తక్కువే ప్లస్ ఆఫీసెస్కి దగ్గరే అన్నట్లు ఇంకా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. కానీ ఇంకా అట్లా ఉండగా నాకు ఆఫీస్ మారింది, మళ్ళీ వేరే ఏరియాకి ఆఫీస్ మారితే నాకు చాలా కష్టమైంది. ఇక్కడ ఏంటంటే బస్సెస్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇద్దరము బండిలో అంటే నదీం నన్ను డ్రాప్ చేసేసి వెళ్ళేవారు అనమాట. కానీ ఏమవుతుందంటే టైమింగ్స్ అస్సలు మ్యాచ్ అయ్యేవే కావు. సో అట్లా నేను కొన్నిసార్లు బస్సులో రావడము, ఇంకా లేట్ నైట్ అవ్వడం వల్ల మళ్ళీ అమ్మ వాళ్ళు డాడీ అంతా చూసి ఎందుకు ఇంత దూరం ఉండడము, ఇంకా లైక్ నదీం కూడా అన్నారు కదా నీకు దగ్గర అయ్యే చోటే ఉందాము, నాకు కాస్త దూరం అయినా పర్లేదు అన్నట్లు మళ్ళీ మేము ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఈ ఓనర్తో అయితే మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏం లేకుండే, ఇంకా మాకు దూరం అవుతుందనే దాంతో నా ఆఫీస్కి దగ్గరలో ఇల్లు అయితే తీసుకున్నాం అనమాట. ఆ ఏరియా వచ్చేసి సాంగ్వి అంటే మనకి పింప్రి చించువడ్ అదంతా దగ్గర అవుతుంది అనమాట. అది కొంచెం కాస్ట్లీ ఏరియా.
సో రెంట్ కూడా ఇంకా అట్ ఏ టైం చాలా పెరిగిపోయింది. మాకు ఇక్కడ 1 ఇయర్ పైనే ఉన్నాము. 6500 వరకు రెంట్ ఉండే అనమాట. ఒక 500 దాకా కరెంట్ బిల్ వచ్చేది. అప్పుడు అంత పెద్ద ఎక్స్పెన్సెస్ అంతా ఏం లేదు. అండ్ ఇంకా బ్రోకర్ ఇదంతా కూడా ఏం లేదు. ఇంకా దాని తర్వాత సాంఘ్వి దాంట్లో మేము నో బ్రోకర్ త్రూ చూసామన్నమాట ఇండ్లు. నో బ్రోకర్, తర్వాత housing.com ఇవన్నీ ఉండే కదా. సో దాంట్లో సెర్చ్ చేస్తే ఒక ఇండ్లు అయితే ఉండే. దానికి అంటే దాంట్లో కూడా మేము బ్రోకర్ అదంతా ఏం పే చేయలేదు. అక్కడ వచ్చేసి 12,000 రెంట్, ఇంకా 2 months డిపాజిట్, ఇదంతా కట్టేసి ఆ ఇంట్లో అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పెద్ద ఇబ్బంది అయితే మాకు అస్సలు రాలేదు. నాకు ఆఫీస్కి దగ్గరగా ఉండేది. అండ్ ఓనర్ కూడా ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళే. చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. మళ్ళీ ఏమైంది, ఇంకా సడన్గా లైక్ ఏమైంది అంటే వాళ్ళు ఇండ్లు అమ్మాలి అని అయితే అనుకున్నారనమాట. ఇంకా మేము చేరిన ఒక 7 monthsకి వాళ్ళకి ఇండ్లు బేరానికి వచ్చింది. సో ఇండ్లు అమ్మాలి అనుకుంటే ఇంకా అప్పుడే లైక్ ఇంకా సర్లే ఏం చేద్దాము, ఇంకా మేమైతే ఇండ్లు మారాలి కదా. ఇంకా అక్కడ ఎక్కడ చూసినా కూడా రెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. 15,000, 20,000 అంత రెంట్ పెట్టేది మాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇండ్లు మారేదైతే జరిగిందనమాట. సో ఇండ్లు మారేటప్పుడు వెతుకుతూ ఒక ఏరియాలో మన తెలుగు వాళ్ళే, లైక్ అతను లైక్ ఆర్మీలో పనిచేస్తారంట. సో మన తెలుగు వాళ్ళే, మంచిదే కదా అంతా మాట్లాడుకున్నాం మొత్తం. లైక్ ఇది కూడా డైరెక్టే, ఎప్పుడు బ్రోకర్తో అయితే మేము ఇంతవరకు ఎక్కడే కానీ ఒక్క ముంబైలో ఉన్నప్పుడు మాత్రమే మేము బ్రోకర్ త్రూ వెళ్ళాం. కానీ పూణేలో ఎక్కడ బ్రోకర్ త్రూ అయితే ఇండ్లు అయితే వెతకలేదు. అంతా మనకి బయట టూలెట్ బోర్డ్ అయితే ఉంటుంది. సో టూలెట్ బోర్డ్ చూసి కాంటాక్ట్ చేసి ఇండ్లలో లైక్ రెంటెడ్ ఇండ్లు అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా అతనికి కాల్ చేస్తే అంతా ఓకే చేసుకున్నారు, అడ్వాన్స్ ఇచ్చాము, తర్వాత అంతా ఓకే అయిపోయింది. ఓకే అయిపోయి మేము సామాన్లన్నీ షిఫ్ట్ అయిపోయి ప్యాకర్స్ మూవర్స్ మాట్లాడుకొని షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన భార్య వచ్చింది. భార్య వచ్చి ఇప్పుడు లైక్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు కంపల్సరీగా మమ్మీ వాళ్ళైతే వస్తారనమాట. ఎందుకంటే ఒక్కదాన్నే చేసుకోలేనని చెప్పేసి వాళ్ళైతే వస్తారు. సో అప్పుడు అమ్మ వాళ్ళు వస్తే ఆమె ఏమంది అంటే ఇంకా అట్లీస్ట్ మేము సామాన్లు కూడా సర్దుకోలేదు. సో చెప్పులు చూసి, అంటే ఇప్పుడు చెప్పులు అంటే ఒక్క జత, ఇప్పుడు 2 మనుషులు ఉంటే 2 జతలే ఉండవు కదా. అది కూడా ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు మనం అంతా అన్ని చెప్పులు బయట వేసేస్తాం కదా, కొత్త ఇంట్లోకి ఎవరు తీసుకెళ్ళలేరు. ఆ బయట చెప్పులు చూసి ఎంతమంది ఉంటారు ఏంటి అని అయితే అడిగింది. 2 ఉంటా అన్నారు కదా, ఈ మళ్ళీ వీళ్ళంతా ఎవరు అని అమ్మ వాళ్ళని చూసి అందనమాట. అమ్మ తమ్ముడే ఉన్నారు అప్పుడు ఆ టైంలో. అయితే ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని వచ్చారు అది ఇది అని చెప్తే 2కి మించి అస్సలు ఉండకూడదు, ఎవరే కానీ రాకూడదు అని అయితే చెప్పింది. అలా ఎలా ఉంటుంది ఏంటంటే ఇండ్లు అంటే కింద మనుషులు వస్తూనే ఉంటారు, అలా రాకుండా ఎలా ఉంటారు అని అయితే చెప్పాను. అండ్ ఇంకా గోడలు గీయదు అంటే ఇండ్లు రెంట్ ఇచ్చే ముందర ఏం మాట్లాడలేదు. అతను అన్నిటికీ ఓకే చెప్పారనమాట. మేము అన్నీ చెప్పాము. మా అత్తయ్య వాళ్ళు వస్తారు, మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అందరూ వస్తారు, మా అమ్మ వాళ్ళు అందరూ అన్నిటికీ ఓకే చెప్పేసి వన్స్ ఇంట్లో వెళ్ళిన తర్వాత గోడలు గీయద్దు అది కూడా చెప్పాం. పిల్లలు అయితే లేరు, గోడలు గీసే వాళ్ళు పిల్లలు అదంతా ఉండదు. అయినా కూడా మీరు అదంతా చెప్పకూడదు. బంధువులు అలా వచ్చినా, నా ఆడపడుచు పిల్లలు వాళ్ళంతా వచ్చినా కూడా పిల్లలకి మనం అయితే చెప్పలేం కదా గోడలు గీయొద్దు అది ఇదని చెప్పేసి. ఒక్కసారి రెంట్కి ఇండ్లు ఇచ్చిన తర్వాత ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే తప్ప అంతకు మించి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టకూడదు కదా. మన తెలుగు వాళ్ళులే మనల్ని అర్థం చేసుకుంటారని మేము అనుకుంటే ఆమె వచ్చేసి అది ఇది మాకు డ్రైనేజ్ ఇష్యూ వస్తుంది, ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వండి, మీరు ఇచ్చే రెంట్ తక్కువ అనేది అంది. అట్లీస్ట్ 1 day కూడా కంప్లీట్ అవ్వలేదు మేము వెళ్ళి, 1 night కూడా అవ్వలేదు. జస్ట్ వెళ్ళి సామాన్లు పెట్టాం, ఇంకా కింద నుంచి సామాన్లు తెస్తూనే ఉన్నారు. ఆమె వచ్చి అలా అనింది. ఇంకా అప్పుడు నేను నదీమా అమ్మ అందరు మాట్లాడేసుకొని అస్సలు ఉండదు దీంట్లో, ఏదైతే అది అయ్యింది, వెంటనే వేరే ఇండ్లు చూసుకుందాం, మేము రెంటెడ్ ఇండ్లు తక్కువ, ఇప్పుడు ఇట్లా ఇంట్లో అడ్జస్ట్ అయి ఉన్నాము అంటే ఇంకా వాళ్ళకి ఒకటి రెంట్ పెంచాలి. రెంట్ పెంచడం పెద్ద ఇష్యూ కాదు. 1 month తర్వాత ఇదయింది అదయిందని చెప్పని నమ్మకం ఏమేమి ఉంది అన్నట్లు మేమైతే ఇంకా ఇండ్లు షిఫ్ట్ అవ్వాలనుకున్నాం అనమాట. సో అట్లా అంటే ఇంకా మేము వెళ్ళి కిందికి వెళ్ళి చెప్పాము మేము ఇండ్లు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం అంటే కన్నా అస్సలు ఆమె ఇప్పుడే వచ్చారు కదా, అయ్యో ఎందుకు రండి, నేను ఏదో చెప్పాను పర్లేదు ఉండండి, ఎందుకు ఇబ్బంది పడతారు అని కూడా అనలేదు. జల్సా డైరెక్ట్ మీ ఇష్టం అనేది అనేసింది. ఇంకా అప్పటికప్పుడు నదీము నేను వెళ్ళి ఇండ్లంతా వెతికి తర్వాత ఒక ఇండ్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అతను ఇంటి ఓనర్ అయితే చాలా మంచివారు. వెంటనే వచ్చేయండి అంటే మేము చెప్పాను అనమాట, ఇలా ఇలా జరిగింది, మాకు రెంటెడ్ ఇండ్లు ఇప్పుడే కావాలి అన్నట్లు. అయితే ఇంకా అతను చెప్పారనమాట, మీరు ఏం టెన్షన్ పడొద్దు, మీరు వెంటనే వచ్చేయండి అని. సో మళ్ళీ మేమైతే
ఇంకా లోకల్గా ఉంటారు కదా షిఫ్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని మాట్లాడుకొని, అంటే మేము ఇంకా అన్నీ విప్పలేదు కదా, సో అవన్నీ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ డేనే జస్ట్ ఆ నైట్కి మాత్రమే ఉన్నాము. నెక్స్ట్ డే మళ్ళీ షిఫ్ట్ అయిపోయాము. అయితే ఆ నైట్కి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మా బండలు అణిగిపోయాయి, మా బండలు లోపలికి వెళ్ళిపోయాయి, మేము ఇంత అడ్వాన్స్ కూడా ఇవ్వమన్నారు అనమాట. అడ్వాన్స్ నాకు తెలిసి 10,000 ఏమో ఇచ్చాము, సో అది కూడా వెనక్కి ఇయ్యము అని అయితే అన్నారు. ఇంకా మా అమ్మ ఇంకా మా నదీం ఇద్దరు కలిసి గట్టిగా మాట్లాడి, నదీం పెద్దగా మాట్లాడలేరు కానీ నా అమ్మ ఇంకా గట్టిగా మాట్లాడేసి, అంటే తెలుగు వాళ్ళే కదా, సో మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు, ఇన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడి వాళ్ళు కూడా లైక్ వేరే భాష కదా అని ఇప్పుడే కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, మన వాళ్ళు అయ్యి ఉండి మీరు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, అప్పటికే అడ్వాన్స్ మాకు అయితే మొత్తం అయితే వెనక్కి ఇవ్వలేదు, ఇంకా ఎంతో 3,000 4,000 ఇచ్చారనమాట. సో అట్లా మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా దాని తర్వాత వచ్చిన ఇంట్లో అక్కడంత పెద్ద ఇబ్బంది లేదు, కానీ కొంచెం వాటర్ ప్రాబ్లము, తర్వాత నెట్వర్క్ ప్రాబ్లం ఇదైతే ఉందన్నమాట. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ పూణేలో ఇల్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ చూసుకోవాల్సింది వెంటిలేషన్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ వాటర్. ఇప్పుడు రెంటెడ్ ఇళ్ళల్లో వాటర్ ట్యాంకీలలో ఉన్నాయి అంటే మాత్రం అస్సలు అలాంటి ఇల్లు తీసుకోవద్దండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫర్ సపోజ్ మనం టాకీ కట్టేయడం మర్చిపోయినా, మనకు అలవాటు ఉండదు కదా, మనం డైరెక్ట్గానే యూజ్ చేస్తుంటాం, కట్టేయడం మర్చిపోయామంటే ఇల్లు మొత్తం నీళ్ళు అయిపోతాయి. అలా మేము ఫేస్ చేసామన్నమాట అలవాటు లేక. అది ఇంకొకటి చెప్పాను కదా, వాటర్ ఇక్కడ చాలా వరకు టాకీలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఏరియాలో మీరు చూస్తుంటే వాటర్ ట్యాంకీలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో వాటర్ కూడా చూసుకోవాలి, అండ్ ముందే అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతమంది ఉంటాము ఏంటి, దాని తర్వాత రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత. ఇంకొకటి బెస్ట్ అయితే మాత్రం నేను చెప్పేదైతే, మనము ఇది నోట్ రాయిస్తారు కదా, లైక్ అగ్రిమెంట్ చేయించుకుంటారు కదా, అది చేయించుకుంటే చాలా బెస్ట్ అనమాట. అంటే ఎంత అడ్వాన్స్ ఇచ్చాము ఇదంతా. సో ఇలా అయితే మేమైతే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. దీని తర్వాత మేము ముంబైకి కూడా వెళ్ళాము. సో ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది. సో ముంబైలో మేము పడ్డ ఇబ్బందులు ఏంది, ఇంకా అక్కడైతే ఇంకా అస్సలు చెప్పని అవసరం లేదండి. ఇక్కడ పూణేలో ఎవరైనా ఇల్లు సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మాంజ్రీ, అడప్సరు, దాని తర్వాత ఖరాడి, ఇంకొకటి వచ్చేసి అక్కడ సైడ్ హింజవాడి, పింప్రి చించువాడ్, అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువనే ఉంటారు. అండ్ రెంట్స్ కూడా ఇప్పుడైతే 2 BHKకి 10, 11, 12,000 అలా ఉంటుంది. సో అదే మనం కొంచెం పాష్ ఏరియాలోకి వెళ్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, అది కూడా ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ అనమాట. అదే మనం సొసైటీలో అయితే అస్సలు బేర్ చేయలేము. ఇంతకుముందు మేము సొసైటీలో చూసినప్పుడు ఇదే 12,000 సొసైటీలలో వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు అలా లేదు, కొంచెం ఎక్కువ క్రౌడ్ పెరిగిపోయింది. సో దాన్ని బట్టి మనమైతే చూసుకొని ఇండ్లు అయితే వెతకాలి. ఎవరైనా ఇట్లా ఫ్యామిలీ ఏరియాస్లలో ఇండ్లు వెతకాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మాంజ్రీ, ముండువా, హడప్సర్, ఇంకా పింప్రి చించువాడ్, తర్వాత హింజవాడి, కరాడి, ఈ ఏరియాస్ అన్నీ అయితే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. అంటే మొత్తం ఫ్యామిలీస్ ఏరియాస్ అన్నీ మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి. ఇంకా ఇక్కడ మాంజ్రీ ఏరియాలో ఏంటంటే బస్సెస్ ఫెసిలిటీ అనేది పెద్ద ఎక్కువగా ఉండదు అనమాట. మనకి సొంత ఏదైనా లైక్ బైక్ అదంతా ఉంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అందరూ ఫ్యామిలీస్ ఉంటారు, సో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ రెంట్స్ కూడా వితౌట్ బ్రోకర్ మనమైతే రెంటెడ్ ఇల్లు అనేది వెతుక్కోవచ్చు అనమాట. సో అది అలానే ఇంకా పూణేలో ఇండ్లు కొనాలి అనుకున్న వాళ్ళకి లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మేము కొనాలి అని కూడా కొన్ని ఇళ్ళు అయితే చూసాము. పూణేలో సొంత ఇల్లు తీసుకోవాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి మనం చెక్ చేసుకోవాలన్నది కూడా కావాలి అంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మన తెలుగు వాళ్ళు ఎంతమంది మన వీడియోని చూస్తున్నారు అన్నది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.